తారక రాముడి ఆగమనానికి ముహూర్తం ఖరారైంది. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అలాగే ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్ లో ఒక సినిమా అయితే వస్తుంది కదా. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక స్కెడ్యూల్ మన ఎన్టీఆర్ గారు లేకుండానే కంప్లీట్ అయితే అయిపోయింది. అయితే ఈ సినిమా సెకండ్ స్కెడ్యూల్ ఈ నెల ఏప్రిల్ 22 నుంచి అయితే మొదలవబోతుంది. ఆ రోజు నుండి మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అయితే ఈ డ్రాగన్ సినిమా షూటింగ్ లో అయితే పాల్గొనబోతున్నారు. ఇంకా ఈ సినిమా షూటింగ్ సరిగ్గా స్టార్ట్ అవ్వకముందే నార్త్ అమెరికా రైట్స్ ని 50 కోట్లకి అయితే కొన్నారంట. నిజంగా ఇదైతే ఆల్ టైమ్ టాప్ 2 అనే చెప్పాలి. అంటే ఈ కాంబోకున్న క్రేజ్ అలాంటిది అనమాట. ఒక పక్క ఓర్ర మాస్ సినిమాని అయితే మనం అయితే చూడబోతున్నాం. ప్రశాంత్ నీల్ గారి సినిమాలు చూసుకున్నా, మన ఎన్టీఆర్ గారి సినిమాలు చూసుకున్నా, వీళ్ళు ఎక్కువగా మాస్ సినిమాలే తెస్తారు. అలాంటిది వీళ్ళిద్దరూ కలిసి రావటం వల్ల ఈ సినిమాకి సపరేట్ క్రేజ్ అయితే ఏర్పడింది. ఇంకా ఈ సినిమాని ముందుగా 2026 సంక్రాంతికి అయితే రిలీజ్ చేస్తామని వీళ్ళు ఎప్పుడో ప్రకటించారు కదా. కానీ సంక్రాంతికి అయితే ఈ సినిమా అయితే రిలీజ్ అవ్వట్లేదు. ఈ సినిమా ఏప్రిల్ కి అయితే పోస్ట్ పోన్ అయితే అయింది. ఇంకా ప్రజెంట్ వినపడుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమా రిలీజ్ ఏప్రిల్ 9th కి అయితే వెళ్ళింది అంటున్నారు. కానీ నేనైతే అప్పుడైతే రిలీజ్ అవ్వదు అనుకుంటున్నా. ఎందుకంటే అదే రోజు జైలర్ 2 సినిమా అయితే రిలీజ్ అవుతుంది. ప్లస్ మార్చి 27న పెద్ది సినిమా అయితే రిలీజ్ అవుతుంది. ఆ పెద్ది సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ మన మైత్రి వాళ్ళే. కాబట్టి 10 రోజుల గ్యాప్ లో 2 పెద్ద సినిమాలని వాళ్ళైతే రిలీజ్ చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. కానీ సినిమా అయితే 2026 సంక్రాంతికి అయితే రిలీజ్ అవ్వట్లేదు. ఇది మాత్రం కన్ఫర్మ్. రాబోయే రోజుల్లో ఈ సినిమా యొక్క రిలీజ్ డేట్ అయితే వీళ్ళైతే ప్రకటిస్తారు. ఇంక ఇవన్నీ పక్కన పెడితే ఇందాకే మన ఎన్టీఆర్ గారు ఒక ట్వీట్ అయితే వేశారనమాట. అదేంటంటే మన పవన్ కళ్యాణ్ గారి చిన్న అబ్బాయి అయిన మార్క్ శంకర్ కి నిన్న ఫైర్ యాక్సిడెంట్ అయితే అయింది కదా. ఆల్రెడీ నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చిరంజీవి గారు అలాగే సురేఖ గారు కావచ్చు సింగపూర్ అయితే బయలుదేరైతే వెళ్లారు. ప్రజెంట్ ఆ చిట్టు బాబు అయితే సేఫ్ గానే ఉన్నాడంట. కాకపోతే కాళ్ళకి చిన్న చిన్న గాయాలు అయితే అయినాయి అంట. బాబుకి అయితే ఎటువంటి ప్రమాదం అయితే లేదు. ఫ్యాన్స్ అయితే ఎటువంటి కంగారు అయితే పడాల్సిన అవసరం అయితే లేదు. దీనిపై స్పందిస్తూనే మన ఎన్టీఆర్ గారు అయితే ట్వీట్ అయితే వేశాడు. ఆ లిటిల్ వారియర్ త్వరగా కోలుకోవాలని, ఇంకా పవన్ కళ్యాణ్ గారికి తన ప్రేయర్స్ అలాగే స్ట్రెంత్ అయితే అందిస్తున్నానని మన ఎన్టీఆర్ గారు అయితే ట్వీట్ అయితే వేశాడు. సరే, మరి ఇప్పటి వరకు ఈ సినిమా గురించి ఉన్న అప్డేట్స్ అయితే ఇవే. ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ అయితే చేయండి.